నీ రాశి నక్షత్రం చెప్తాను, కన్ఫర్మ్ చేసుకోమ్మా ఒకసారి. కుంభరాశి ఇది. కడుపు నొప్పికి సంబంధించిన ఆరోగ్య సమస్య కనిపిస్తుంది. ఉందా అమ్మా? నీకు కొంచెం గట్టిగా మాట్లాడవా, వినిపించట్లేదు. సరే, ఇంతకీ నీ క్వశ్చన్ ఏంటమ్మా? ఏదో ఒకటి అడుగమ్మా, ఒకటి దాని గురించి చెప్తాను నేను. పెళ్లి నీకు సప్తమాధిపతి శుక్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు, ఒకే చక్రంలో ఉన్నాడు. అవి మృగశిర, రాహు మృగశిర, కేతు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు పెళ్లి చేయాలంటే శుక్రుడికి సంబంధించిన నక్షత్రాలు గ్రహాలు కావాలి. శుక్రుడు వచ్చేసి సన్ ప్లస్ సన్ ఒక్కడే రావాలి. రాహు జూపిటర్ నీకు 2002లో వచ్చింది ఆరోగ్య సమస్య. పుట్టినప్పుడా? సారీ, 2022లో 2022లో వచ్చింది, అవునా? ఓకే, సరే. నీకు పెళ్లి టైం అయితే మరి అయిపోవచ్చు. రైట్, ఓకే అమ్మా. ఈ ఆగస్టు నుంచి 1 year ఉందమ్మా నీకు. ఏందన్నా వినిపించట్లేదు? చెప్పు. ఓహో, వాళ్ళు అడిగేవంటే నీకు ఎవరో క్యూలో ఉన్నారనమాట. ఇంట్లో సంబంధాలు ఏముంటాయి? ఇంకా మేనమామలు ఉండాలి, మేనరికాలు ఉండాలి, అంతేనా? సరే, మీ సప్తమాధిపతి శుక్రుడు వచ్చేసి ఎక్కడ ఉన్నాడు? రోహిణిలో ఉన్నాడు, చతుర్థంలో ఉన్నాడు. మూన్ వచ్చేసి శతభిష్, ఇంకెవరెవరు శుక్రుడు ముడిపెడుతున్నాడు ఇక్కడ? పంచమము శుక్రుడు, ఓకే. రాహు మృగశిర, కేతు జ్యేష్ఠ. మీ అమ్మ సైడ్ అయితే అవుతుందమ్మా పని. ఒకవేళ మీ తల్లిగారి సైడ్ అయితేనే పని అవుతుంది. కష్టం, వేరే వాళ్ళు అయితే కష్టం అనిపిస్తుంది. ఇక్కడ తల్లిగారి సైడ్ అయితే పని అయ్యేటుంది. అవునమ్మా, ఉండొచ్చు, బయట నుంచి ఉండొచ్చు. చాలా మెయిన్ రోజు జాలే. నీకైతే 1 year టైం ఉంది, మంచి టైం. 1 year లో పెళ్లి అయిపోతుంది. సరే, ఇంతకీ నీకేం సమస్య వచ్చింది చెప్పు? ఆరోగ్య సమస్య అంటే ఫుడ్ పాయిజన్ అయింది. ఎన్ని రోజులు ఉన్న హాస్పిటల్లో? 17 70 ఏ సంవత్సరంలో? నేను అన్నట్టు 2022 కానీ 70 days ఏంటమ్మా? ఏ నెలలో ఉన్నావు సుమారు? సరే, జాగ్రత్త మరి, ఓకేనా? సరేనమ్మా, ఉంటాయి.